మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మిస్టర్ అనిల్, నేను మీతో మాట్లాడాలి. చెప్పండి సార్. నువ్వేంటొదినా ఇక్కడ? నువ్వు నీ డ్యూటీ మీద వచ్చావు, నేను మీ అన్నయ్య బాధ చూడలేక వచ్చాను. అన్నయ్య కిరణ్ గురించి బాధ కూడా పడుతున్నారా? ఆ బాధ చూడలేక నువ్వు వచ్చావా? ఏంటి తరుణ్ అలా చూస్తున్నావు? నేను ఇక్కడికి రాకూడదా? అయ్యో, ఇంట్లో ఒకరి గురించి ఒకరు ఇంత బాగా పట్టించుకుంటూ ఉంటే ఎవరు కాదంటారు చెప్పు? మరి ఏదైనా కనుక్కున్నావా? కిరణ్ చాలా ఆవేశపడ్డాడంట, నిషాని బాగా హర్ట్ చేశాడంట. కొట్టాడా? లేదనుకుంటా. మెడపట్టి తోసాడా? కాదనుకుంటా. సరే, మీరు ప్రత్యక్షంగా చూసారా? లేదు కదా. అలాంటప్పుడు అవుననుకుంటా, లేదనుకుంటా, కాదనుకుంటా అంటూ ఇలాగే ఊహాగానాలు చెప్తారా? నేను వాళ్ళని అబ్జర్వ్ చేశాను. ఒక మంచి పని కోసం ముందుకొచ్చిందనుకుని నిషా ప్రపోజల్కి ఒప్పుకొని 4 ఆల్బమ్స్లో పాడటానికి కిరణ్ని ఒప్పించాను. అది పొరపాటు అయిపోయింది. ఇంత పెద్ద కేసు అవుతుందని ఊహించలేదు సార్. మీ కంపెనీలోకి నిషా ఎలా ఎంటర్ అయింది? తనే వచ్చి నన్ను కలిసింది. కిరణ్తో పాటలు పాడించడానికి నన్ను ఒప్పించమంది. అంటే పాడేదాకా కిరణ్కి అది నిషా ఇన్వెస్ట్ చేసే ఆల్బమ్ అని తెలియదా? తెలీదు సార్. కిరణ్ అలాంటివేమీ పట్టించుకోడు. రికార్డింగ్ అయ్యాక నిషాని పరిచయం చేయాలనుకున్నాను. అవును, ఆ తర్వాత కదా గొడవ జరిగింది. అప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావా వదినా? నేనెందుకుంటాను? ఇప్పుడున్నట్టే అప్పుడు ఉన్నావు అనుకున్నాను. అన్నీ చూసినట్టే చెప్తున్నావు కదా. లేదంటే నిషా నీకేమైనా కాల్ చేసి చెప్పిందా? నిషా నాకెందుకు ఫోన్ చేస్తుంది? అప్పటి నుంచి మిస్ అయిందనే కదా ఈ కేసు. అయినా నువ్వు ఇక్కడికి ఆయన్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చావా, లేదా నన్ను ఇంట్రాగేట్ చేయడానికి వచ్చావా? ఆయన్ని ఎంక్వైరీ చేయడానికే వచ్చాను. నా పని నన్ను చేసుకొనిస్తే బాగుంటుంది. ఇప్పుడు చెప్పండి. అలాగే సార్. వరుసగా 4 ఆల్బమ్స్ చెయ్యాలి. నేను ఇన్వెస్టర్ గా ఉంటాను, కానీ ఒక కండిషన్. ప్రతి ఆల్బంలోనూ కిరణ్ మాత్రమే పాడాలి. హలో కిరణ్. ఆల్బమ్ కి ఇన్వెస్టర్ తినే అని నాకెందుకు చెప్పలేదు? అదేంటి మేడం, మీరు అభిమానాన్ని చెప్పారు? అంతకన్నా ఎక్కువే. షట్ అప్. సరే, కుషని ఉండనివ్వు, కానీ నాతో కలిసి ఉండు. ఇంకోసారి ఆ మాట అన్నావంటే చెంప పగల కొడతాను. నన్నే కాదంటావా? మేడం 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 సో ఆర్గ్యుమెంట్ జరిగిందే తప్ప కిరణ్తో నిషా కలిసి వెళ్ళలేదు. కిరణ్ కన్నా ముందే నిషా కారులో వెళ్ళిపోయింది. మీ స్టూడియో ముందున్న సీసీటీవీ ఫుటేజ్ నాకు కావాలి. అలాగే సార్.
24 గంటల్లో నిషా ఎక్కడుందో తెలుసుకోకపోతే కిరణ్ని మళ్ళీ అరెస్ట్ చేయాల్సి వస్తుంది. టీవీలో యాక్సిడెంట్ కి గురైన అమ్మాయే నిషా అనుకున్నాను. కానీ బయటికి చెప్తే కిరణ్ మీద వచ్చిన ఆరోపణకు బలమిచ్చినట్టు అవుతుందని ఊరుకున్నాను. ఒకవేళ యాక్సిడెంట్ లో చనిపోయింది నిషా అయితే ఈ పాటికే కారుని డెడ్ బాడీని ఐడెంటిఫై చేసుండేవాళ్ళు కదా. ఉషా, ఏంటక్కా? ఏం ఆలోచిస్తున్నావు? బావగారు మీ మరిదిగారు తినకుండా వెళ్లారు. ఏదైనా తిన్నారో లేదో పాపం. ఏం మాట్లాడుతున్నావు ఉషా? నీకు భయంగా లేదా? ఎందుకక్క భయం? చెయ్యని నేరానికి కిరణ్ కి శిక్ష పడుతుందేమోనని భయంగా లేదా? చెయ్యని నేరానికి శిక్ష ఎలా పడుతుందక్క? నిరపరాధికి శిక్ష పడదు కదా. కాకపోతే చాలా బాధగా ఉంది. చీమకు కూడా అపకారం చేయని నా భర్త మీద ఇలాంటి నింద పడింది కదా. పాపమక్క, ఆయన ఎంత బాధపడుతున్నారోనని ఆలోచిస్తున్నాను. ఏ ధైర్యంతో ఇలా మాట్లాడుతున్నావు ఉషా? వెనకాల గోతులు తవ్వే వాళ్లే ధైర్యంగా తిరుగుతున్నారు కదక్కా. అలాంటిది నీతిగా నిజాయితీగా బతికే మా ఆయన గురించి నేనెందుకు భయపడాలి? ఈ రోజుల్లో నీతి నిజాయితీ ఎవరికి కావాలి ఉషా? పోలీసులకి కావాల్సింది సాక్ష్యాలు. స్వర్ణ వాళ్ళు చూపించిన సాక్ష్యాలన్నీ కిరణ్ కి వ్యతిరేకంగా ఉన్నాయి కదా. ఏంటక్కా, నువ్వు భయపడుతున్నావా భయపెడుతున్నావా? కిరణ్ వెనకాల వాళ్ళన్నయ్య తరుణ్ ఉన్నాడక్కా. అరెస్టు చేసిన 5 నిమిషాల్లోనే బెయిల్ ఇప్పించగలిగాడు. ఈ కేసు నుంచి బయటపడేలేరా? తప్పకుండా కిరణ్ ని నిర్దోషిగా ఇంటికి తీసుకొస్తాడు. నువ్వు చూస్తూ ఉండు.